నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షల మంది యువత సంవత్సరాల తరబడి కష్టపడుతున్న కాలం ఇదే. వరుస పరీక్షలు, వైఫల్యాలు, నిరాశలు ఇవన్నీ సాధారణంగా మారిపోయాయి. అలాంటి సమయంలో కడపకు చెందిన ఓ యువకుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే ఏడాదిలో ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచాడు. వైఫల్యాలను విజయానికి మెట్టుగా మార్చుకుని రోజుకు 14 గంటలు చదివి అరుదైన ఘనత సాధించిన లోమడ నాగేంద్ర సాయి ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటమి అంతం కాదు, పట్టుదల ఉంటే విజయం తప్పదని నిరూపించిన ఈ స్ఫూర్తిదాయక కథనం ఏంటనేది ఒకసారి చూద్దాం. మరి ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా మంది యువకులు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అది లక్షల మందిలో, కొన్ని కోట్ల మందిలో కూడా అది కొంతమందికి మాత్రమే దక్కుతోంది. మరి అలాంటి వారిలో ఇప్పుడు సాయి ఏకంగా 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. మరి అది ఎలా సాధ్యమైందని ఒకసారి చూద్దాం. ఒకే ఏడాది 13 కేంద్ర కొలువులు సాధించాడు. ఏకంగా కడపకు చెందిన లోమడ నాగేంద్ర సాయికి ఈ అరుదైన ఘనత అనేది లభించింది. ఒకే ఏడాదిలో 13 ప్రభుత్వ కేంద్రాలకు పరీక్షలు రాశాడు. రోజుకు 14 గంటల పాటు చదివి ఎంతో కష్టపడి ఈ విజయాన్ని అనేది సాధించాడు. మరి కష్టపడితే విషయం అవ్వదంటూ ఏది ఉండదంటూ కూడా నిదర్శనంగా సాయి నిలిచాడు. మరి ఒకే ఏడాదిలో దాదాపు 13 ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యాడు. లక్షల మంది పోటీలో కూడా ఈ విజయం అనేది అసాధారణం. కొన్ని లక్షల మంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉంటారు. మరి ఆ లక్షల మందిలో కూడా కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం అనేది దక్కుతుంది. మరి అందులో రోజుకు 14 గంటల పాటు చదివి ఈ అరుదైన ఘనత సాధించాడు నాగేంద్ర సాయి. మరి ఆ ప్రయాణం ఏ విధంగా సాగింది, అసలు నాగేంద్ర సాయి గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మరి యువకులు నాగేంద్ర సాయిని స్ఫూర్తిగా తీసుకోవచ్చని చెప్పొచ్చు. పట్టుదల ఉంటే సాధించింది ఏది లేదు, టాలెంట్ ఉంటే తప్పక సక్సెస్ అనేది వస్తుందంటూ చెప్పడానికి నాగేంద్ర సాయి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఇక చదువులోనే ప్రతిభకు పునాది అని చెప్పొచ్చు. చదువు ఉంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నాగేంద్ర సాయిని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరి 10వ తరగతిలో దాదాపు 10th నుంచే తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. మరి స్టడీస్లో తనకంటూ ఒక మార్క్ని సాధించుకున్నాడు. 10th కూడా దాదాపు 9.7 GPA గ్రేడ్తో కూడా సక్సెస్ అయ్యాడు. మరి ఇంటర్లో చూసుకుంటే దాదాపు 974 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇటు జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించాడు. ఆ విధంగా స్టడీస్లో తనకంటూ ఒక మార్కును సంపాదించుకుంటూ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లోనే జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. మరి ఇటు ఐఐటి ఖరగ్పూర్లో కూడా బీటెక్ చదివి ఎంటెక్ పూర్తి చేశాడు. ఆ విధంగా స్టడీస్లో తనకంటూ ఒక మార్క్ని ఏర్పరచుకొని స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కూడా ఇవాళ ఏకంగా 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే ఏడాదిలో అది కూడా ఎంపిక అవ్వడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇది చెప్పాలంటే ఒక 1 ఇయర్లోనే ఇన్ని సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఇది మామూలు విషయం కాదు. ఎంత కష్టపడి చదివితే ఆ స్థాయికి వెళ్ళగలం అనేది ఒక ఎగ్జాంపుల్గా, బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అసలు వైఫల్యాల నుంచి విజయానికి మెయిన్ రీజన్స్ ఏంటన్నది చూద్దాం. 2023లో 5 కేంద్ర పరీక్షలు రాశాడు, కానీ అప్పుడు ఎంపిక అవ్వలేదు. ఇక 2024లో SSC, CGL అవకాశం స్వల్ప తేడాతో చేజారింది. ఇక ఈ రెండు మిస్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరాశకు లొంగకుండా ప్రిపరేషన్స్ ఇంకా చేంజెస్ చేసుకుంటూ ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఆ కాన్ఫిడెంట్ అనేది అలాగే కొనసాగిస్తూ కూడా బలహీన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మరి ఎక్కడ మైనస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, ఇంకా ఏ విధంగా స్టడీస్ కనుక ఇంకా ఏ విధంగా మంచి ప్రిపరేషన్ ఉంటే ఏ విధంగా మనం సక్సెస్ అవ్వచ్చు అనే విధంగా కూడా ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా కూడా ఇవాళ ఒక 1 ఇయర్లోనే 13 కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి అవన్నింటినీ కూడా ఈరోజు తన విజయానికి మార్చారు. మరి విజయ రహస్యం ఏంటి? అసలు రోజుకు 12 గంటల నుంచి 14 గంటల పాటు తన స్టడీస్ చదివి, అంటే పాత ప్రశ్నపత్రాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేసేవారు. మరి నిరంతర మార్క్ టెస్టులు కావచ్చు, ఇక తప్పుల విశ్లేషణ కావచ్చు, సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి రోజుకు 14 గంటల పాటు చదివి ఈ అరుదైన ఘనతను సాధించాడు సాయి నాగేంద్ర. ఒకసారి ఫెయిల్ అయినప్పుడు నిరాశ చెందకుండా
మళ్ళీ ఎక్కడ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, ఇంకెక్కడ చేంజెస్ చేసుకుంటే ఇంకా మంచి మార్క్స్ తీసుకురావచ్చు, ఇంకా మంచిగా సక్సెస్ అనేది తీసుకురావచ్చు అనే దాని గురించి ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి ఆ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తే ఏదైనా మన దగ్గరికే వస్తుంది అనడానికి నాగేంద్ర సాయి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. మరి యువతకు నాగేంద్ర సాయి ఇప్పుడు ఒక మంచి ఇన్స్పిరేషన్‌గా నిలిచాడు. మొదటి ఓటమితో జీవితాన్ని నిర్ణయించవద్దంటూ కూడా బలంగా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మరి వైఫల్యాన్ని పాఠంగా తీసుకొని ఇంకేం చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఏ విధంగా ప్రిపరేషన్స్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అయితే ఇంకా మంచి సక్సెస్ సాధించవచ్చు అనడానికి నాగేంద్ర సార్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓపిక, సహనం, అలాగే వీటన్నిటితో పాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. మరి ఫ్యామిలీ కూడా నాగేంద్ర సాయికి ఆ విధంగా సపోర్ట్ చేస్తూ కూడా ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ని తెచ్చిపెట్టింది. పట్టుదల ఉంటే ఏదైనా అసాధ్యం కాదు, సాధ్యమే అవుతుందని చెప్పడానికి నాగేంద్ర సాయి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న యువతకి నాగేంద్ర సాయి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మరి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, నిరాశ చెందకుండా ఓపిక, సహనంతో గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఇలా ఒకసారి ఫెయిల్ అయినప్పుడు ఒక అటెంప్ట్కి ఫెయిల్ అయినప్పుడు నిరాశ చెందకుండా, డౌన్ అవ్వకుండా మళ్ళీ ఆ గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా ప్రిపేర్ అవుతూ అలా రాసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుంది. అంతవరకు మనం ఓపికతో వెయిట్ చేయాలి. మన ప్రిపరేషన్స్ అనేవి అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. చేంజెస్ చేసుకుంటూ ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి అని చెప్పేసి ఇవాళ నాగేంద్ర సాయి బెస్ట్ ఎగ్జాంపుల్ అని ప్రూవ్ చేశాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు నాగేంద్ర సాయికి మంచి గుర్తింపు అయితే లభించింది. మరి మీరు కూడా ఇంకా ఎవరైనా జాబ్స్ లేని వాళ్ళు కావచ్చు, జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కావచ్చు, నాగేంద్ర సాయిని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా ఓపికతో, సహనంగా ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకొని మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్.